పాలస్తీనా మీద దాడుల పేరుతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు, అంతే తప్పించి అసలైన నాయకుల్ని చంపట్లేదంటూ అమెరికా చెప్పాక అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా స్కెచ్ చేసుకున్నాక లెబనాన్లో ఉన్నటువంటి హమాస్కి సంబంధించినటువంటి అల్కసం బ్రిగేడ్స్ చీఫ్ని అట్లాగే వాళ్ళ హమాస్కి డిప్యూటీ చీఫ్ని లేపేశారు. అది ఒక పక్కన రగులుతూ ఉంటే మరొక వైపున మరొక తీవ్రమైనటువంటి అటాక్ జరిగింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో గురువారం జరిగిన వైమానిక దాడిలో ఇరాన్ మద్దతున్న ఇరాకీ మిలీషియా కీలక నేత ముస్తాక్ తాలెట్ అల్ సైదీ అలియాస్ అబు తక్వా చచ్చాడు. మధ్య బాగ్దాద్లోని మిలీషియా గ్రూప్ లాజిస్టిక్స్ ప్రధాన కార్యాలయంపై ఈ దాడి జరిగింది. అమెరికా జరిపిన ఈ దాడిలో బాగ్దాద్ ప్రాంత ఉపనేత అబు తక్వా మరణించినట్టు ఇరాకీ మిలీషియా కింద పనిచేసే ది పాపులర్ మొబిలైజేషన్ ఫోర్స్ అనే మిలీషియా గ్రూపుల కూటమి వెల్లడించింది. అయితే ఈ దాడిపై అమెరికా సైన్యం కానీ బాగ్దాద్లోని రాయబార కార్యాలయం కానీ స్పందించలేదు. దాడిలో 2 మరణించారని 5 గాయపడ్డారని మిలీషియా ప్రతినిధులు వెల్లడించారు. అల్సుజాబాకు మిలీషియాకు చెందినటువంటి ప్రధాన కార్యాలయ గ్యారేజ్లోని అల్ సైదీ కారు డ్రైవింగ్ చేస్తూ వస్తుండగా ఈ దాడి జరిగిందని తెలిపారు. అతడితో పాటు PMF సభ్యుడు మరణించాడని వివరించారు. దాడి తర్వాత ఘటనా ప్రాంతంలో భారీగా భద్రతా దళాలను మోహరించారు. ఇరాకీ యుద్ధ విమానాలు ఆ భవనంపై చెక్కలు కొట్టాయి. మీడియాను అనుమతించలేదు. లెబనాన్లో హమాస్ ఉపనేత సలేహ్ హరోరిన్ డ్రోన్ దాడిలో ఇజ్రాయెల్ హతమార్చిన 2 రోజులకే ఇరాక్లో మిలీషియా నేతను వైమానిక దాడిలో చంపేయడం గమనార్హం. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలయ్యాక ఇరాక్ సిరియాలోని అమెరికా స్థావరాలపై ఇరాకీ మిలిటెంట్లు దాదాపు 100 దాడులు చేశాయి. ఇజ్రాయెల్కి అమెరికా మద్దతు ఇస్తున్నందుకు నిరసనగా ఈ దాడులకు దిగినట్టు మిలిటెంట్ గ్రూప్ చెప్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ హెడ్నే లేపేశారు.